హలో అండి. నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్‌గా చాలామంది అబ్బాయిలు అడుగుతా ఉంటారు. అబ్బాయిలు మోసం చేసిండ్రని కేసులు పెడతా ఉంటారు అబ్బాయిల మీద. కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఎటువంటి కేసులు లేవా అని అడుగుతా ఉంటారు. చట్టం దృష్టిలో ఇద్దరు సమానమే. అమ్మాయిలు అయినా సరే, అబ్బాయిలైనా సరే చట్టం అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. ఏంటి అంటే అబ్బాయిని, అమ్మాయి గాని అన్ని రకాలుగా ఎటువంటి అంటే ఫైనాన్షియల్‌గా గాని, ఫిజికల్‌గా గాని, సెక్సువల్‌గా గాని ఎటువంటి రకాలుగా వాడుకొని వదిలేస్తే అమ్మాయికి గూడా మనము ఆమె మీద గూడా 420 చీటింగ్ కేస్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంతే కాకుండా మిమ్మల్ని ఫైనాన్షియల్‌గా చాలా ఖర్చు పెట్టించి ఇబ్బంది పెడితే ఏమైనా ఎవిడెన్సెస్ ఫోన్‌పేస్ గానీ, ఇంకేమన్నా గూగుల్ పేల ద్వారా గానీ, ఎటువంటి ద్వారా గానీ మీరు డబ్బులిస్తే రికవరీ సూట్ గూడా వేసుకొని అమ్మాయికి మీరు ఎంతైతే డబ్బులు పెట్టారో ఆ డబ్బులు గూడా వెనక్కి తీసుకోవడానికి ఆస్కారం ఉంటది. కాకపోతే జనరల్‌గా అమ్మాయి మీద మనం ఒక రేప్ కేసు లాంటిది పెట్టలేం తప్ప మిగిలిన అన్ని రకాలైన కేసులు 420 గాని మనల్ని నమ్మించి మోసం చేసి ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మనం ఆమె మీద కేసులు పెట్టడానికి ఆస్కారం ఉంటది. చట్టం దృష్టిలో అందరూ సమానమే కాబట్టి అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని ఇది ఒక అమ్మాయిలకేనే కాదు, అబ్బాయిలు కూడా అమ్మాయిలను మోసం చేస్తే కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేసి పారిపోవడం కానీ, డబ్బులు ఫైనాన్షియల్ గా వాడుకొని కానీ, సెక్చువల్ గా వాడుకుంటే కూడా అమ్మాయిలకు ఒకటి రెండు సెక్షన్స్ ఫేవర్ గా ఉండొచ్చు. కానీ అమ్మాయిలకు అబ్బాయిలకు చట్టం అందరికీ సమానమే. అమ్మాయి తప్పు చేసిన, అబ్బాయి తప్పు చేసిన చట్టం దృష్టిలో అందరు సమానమే. వారికి ఖచ్చితంగా శిక్ష పడడానికి కూడా ఆస్కారం ఉంటది. చట్టంలో దేనికైనా సొల్యూషన్ ఉంటది. అమ్మాయి బ్రేకప్ ఇచ్చిందని, అబ్బాయి నాకు బ్రేకప్ ఇచ్చాడని ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడకుండా ప్రతిదీ వాళ్ళు మిమ్మల్ని ఎంతైతే నష్టపరిచారో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మనం వాళ్ళ మీద చీటింగ్ కేసు వేయడమే కాకుండా, లేదు అంటే రికవరీ డబ్బులు ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బంది పెడితే రికవరీ సూట్ వేసుకొని డబ్బులు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎక్కడనో సూసైడ్ చేసుకోవడం లాంటివి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేయకుండా ప్రతిదీ లేదు. ఒకవేళ మూవ్ ఆన్ అయినామంటే ఒకరిని విడిచిపెట్టేసి ఒకరి గురించి ఒకరు మర్చిపోయేలాగా ఉంటేనేమో ఓకే. లేదు ఆమెని నాకు ఇంత ఇబ్బంది పెట్టిందని నేను ఎలా మర్చిపోతాను అనుకుంటే ఆమె మీద చట్ట ప్రకారంగా ప్రొసీజర్ ని ఫాలో అయితే మీకు ఖచ్చితమైన న్యాయం చట్టంలో ఉంటుంది. చట్టంలో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటది కాబట్టి ఆ చట్టాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని కేసు వేసి దాని నుంచి న్యాయం కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే న్యాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది.